ప్రత్యేకంగా అయితే ఈ ఇంటర్వ్యూ గురించి అయితే నేను చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను. అది ఎవరిదో కాదు, మన వడ్డీ నవీన్ గారిది. సో చిన్నప్పుడు మనం జెమినీ టీవీలో ఆ మూవీస్ చూస్తూ ఎంత నాస్టాలజీగా ఫీల్ అవుతామో, సో మరొకసారి సార్ ఇప్పుడు నా ముందున్నారు, మరి ఆయనతో మాట్లాడేద్దాం. ఆ మెమరీస్ గుర్తు తెచ్చుకుంటూ ప్రజెంట్ రాబోతున్న ట్రాన్స్పోర్ట్ త్రిమూర్తుల గురించి మాట్లాడేద్దాం. హాయ్ సార్. హాయ్ సార్, మిమ్మల్ని చూస్తుంటే అయ్యే గుర్తొస్తున్నాయి సార్. ఇంతకు ఎలా ఉన్నారు సార్? ఆల్ గుడ్, ఆల్ ఫైన్. యా, ఫీలింగ్ సంథింగ్ ఏంటంటే ఏంటి, మిమ్మల్ని మీరు సస్పెండ్ చేసుకున్నారా లేకపోతే ట్రాన్స్ఫర్ అయ్యారా ఏంటి ఈ 10 years గ్యాప్? 10 years గ్యాప్. నాకు నచ్చిన స్టోరీస్ రావడం ఇది మెయిన్ రీజన్. దట్ ఈస్ ఓన్లీ థింగ్. అండ్ దాని గురించి నేను ఐ థాట్ లెట్స్ పుట్ అస్ బ్రేక్ టు దిస్. అంటే వచ్చినవి చేయొచ్చు కానీ బట్ ఐ వాజ్ నాట్ వెరీ ఇంట్రెస్టెడ్. అంటే ప్రొడ్యూసర్స్ గురించి ఎక్కువగా ఆలోచించే మీరు మెయిన్గా ప్రత్యేకంగా ఈ మూవీ గురించి ఇంత శ్రద్ధ తీసుకొని మీరే ప్రొడ్యూస్ చేయడానికి గల రీజన్స్ ఏంటి? బికాజ్ స్క్రిప్ట్ బాగా నచ్చింది, పొటెన్షియల్ ఉందనిపించింది. సో ఈ స్క్రిప్ట్ని యాజ్ ఇట్ ఈస్ కనుక మనం ప్రొడ్యూస్ చేస్తే ఇట్ విల్ డూ జస్టిస్ టు ద ఫిల్మ్ అనిపించింది. అండ్ బయట వాళ్ళతో చేస్తే ఏంటంటే మళ్ళీ దేర్ ఒపీనియన్ మ్యాటర్స్ కదా, దే వుడ్ వాంట్ టు డూ ఇట్ ఇన్ అ డిఫరెంట్ వే. సరే అవన్నీ ఎందుకు, ఈ స్క్రిప్ట్కి ఎంత కావాలో ఇది మనమే చేస్తే బాగుంటుంది. కానీ హైలైట్ ఏంటంటే ఇండస్ట్రీ పరంగా కానీ ఇన్ని సంవత్సరాలుగా వడ్డీ నవీన్ గారు ఏ మూవీ యాక్సెప్ట్ చేయని పర్సన్ ప్రత్యేకంగా ఈ మూవీని ఎందుకు యాక్సెప్ట్ చేశారు అనే ఒక క్వశ్చన్ అనేది కూడా అందరిలో రైజ్ అవుతుంది. అది ఎందుకు అంటే ఐ ఫౌండ్ ద స్టోరీ టు బి వెరీ ఫ్రెష్ అండ్ ఐ లైక్ ద క్యారెక్టర్. త్రిమూర్తులు క్యారెక్టర్ అనేది వెరీ ఎర్తీగా అనిపించింది. ఆ త్రిమూర్తులు క్యారెక్టర్తో సినిమాలో ట్రావెల్ చేసినప్పుడు స్క్రీన్ ప్లే వెరీ క్యూరియస్గా అనిపించింది. వాట్ నెక్స్ట్ అని అనిపించింది. దెర్ ఆర్ గుడ్ ట్విస్ట్ అండ్ క్లైమాక్స్ ట్విస్ట్ విల్ బి ద లైక్ విల్ గివ్ యూ అ జోక్. అట్లా అనిపించింది కాబట్టి ఐ థాట్ ది స్టోరీ ఈస్ గుడ్ ఫర్ మేకింగ్. కానీ మీరు అంటే ఇప్పటివరకు చేసిన మూవీ జోనర్స్లో కూడా సో ఈ జోనర్ ఎప్పుడు టచ్ చేయలేదు కదా? ఇట్స్ ఫ్రెష్ ఫర్ మీ. ఎందుకంటే ఎక్కువ లవర్ బాయ్గా, ఫ్యామిలీ మ్యాన్గా ఇట్లా ఎక్కువ చేశాను కదా. సో సేమ్ చేసినా కూడా బోర్గా ఉంటుంది కదా, రొటీన్గా అనిపిస్తుంది అని ఈ జానర్ని టచ్ చేయడం, విచ్ అగైన్ విల్ గివ్ మీ దట్ రూటెడ్నెస్ టు కనెక్ట్ టు ద ఆడియన్స్. అండ్ అందుకే కానిస్టేబుల్ క్యారెక్టర్ తీసుకున్నాం. ఇట్స్ నాట్ లైక్ దీన్ని ఏమంటారు ఎన్కౌంటర్ స్పెషలిస్టో, లేకపోతే ఎత్తంగానే ఒక ఎస్ఐ, ఫోర్స్ఫుల్ ఎస్ఐ విత్ లాడ్ ఆఫ్ ఫోర్స్ అట్లా లేకుండా ఒక కామన్ స్మాల్ టైమ్ కానిస్టేబుల్ who is managing his police thing business and how he is getting transferred. ఆ ట్రాన్స్ఫర్స్ నుంచి ఒక కాన్ఫ్లిక్ట్లోకి ఎట్లా పడ్డాడు, ఆ కాన్ఫ్లిక్ట్ని ఎట్లా జయించాడు అన్నది ఇట్ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్ ట్రావెల్. యా, అండ్ మీ ప్రీవియస్ ఇంటర్వ్యూస్ కూడా చూశాను సార్ మూవీకి సంబంధించి. అయితే మ్యాక్సిమం అందరూ మిమ్మల్ని కామన్గా అడిగిన ఎక్కువ క్వశ్చన్ అంటే ఏం చెప్తారు సార్? వై 10 years? వై 10 years? మీకు ఇన్నిసార్లు చెప్పి మీకేం అనిపించలేదా? No, I need to tell కదా, everybody needs to know why it is and it should be like a suspense. ఎందుకు అనేది దాటేలేదు when that is there in the life. So it's nice to answer, let people know this is it and now I'm coming with a nice film. So I would want all of them to watch. So theaters రావాలని కోరుకుంటాను కదా, so I need to tell them. అండ్ ఈ ప్రమోషన్స్ ఈ లాస్ట్ 10 yearsలో మెయిన్గా ఈ డిజిటల్ యుగంలో వచ్చిన మార్పులు చూసుకుంటే దెర్ ఇస్ అ లాట్ ఆఫ్ చేంజెస్. ఆ ప్రమోషన్ పరంగా కానీ ఒక ఆడియన్కి రీచ్ అవ్వాలంటే ఇంత కష్టపడాలా అని అనిపించిన సందర్భం ఏమన్నా ఉందా? అంటే ఇప్పుడు ఈ మూవీకి ప్రమోషన్ చేస్తున్నారు. దిస్ ఈజ్ ఓకే, ఇట్స్ నాట్ సో డిఫికల్ట్ బట్ ద పాయింట్ ఈస్ టు లెట్ ఆడియన్స్ నో, బికాస్ ఆడియన్స్ స్పాన్ ఇస్ వెరీ వేరీడ్ కదా టుడే. దే హ్యావ్ ఫోన్ ఆల్ ద టైమ్, లేకపోతే రెస్టారెంట్స్ ఉన్నాయి, లేదా ఐపీఎల్ ఉన్నాయి. సినిమా హెస్ బికమ్ వన్ ఆఫ్ ద ఎంటర్టైన్మెంట్. ఇదివరకు ఏంటంటే సినిమానే ఉండేది కాబట్టి ఒకటి ఏంగానే అందరికి తెలిసిపోయేది. ఇప్పుడు వాళ్ళ అటెన్షన్ తిప్పుకోవాలంటే వీ నీడ్ టు డూ ఆల్ దిస్ బికాస్ వీ హ్యావ్ టు ప్రమోట్, వీ హ్యావ్ టు నో దెమ్ దట్ వీఆర్ దేర్, వీ కమింగ్ ఫర్ రిలీజ్ ఎందుకు చెప్పాలి కదా. ట్రాన్స్ఫర్ త్రిమూర్తులు అనే సినిమా ఒకటి ఉందని చెప్పాలి కదా. సో ఇట్స్ రిక్వైర్డ్ అండ్ ఐఎమ్ ఎంజాయింగ్ దిస్. అంటే వీ హర్డ్ మీరు మెయిన్గా యాక్షన్ మూవీస్ లవర్ అని చెప్పేసి, సో అలాంటిది ఆ ఇష్టాన్ని ఇన్ని సంవత్సరాల తర్వాత ఈ మూవీ ద్వారా తెచ్చుకుంటున్నారు అనుకోవచ్చు? నాట్ క్వైట్. ఈ మూవీ కూడా అప్పుడు ఎట్లా మంచి సినిమాలు చేశాను, మంచి సక్సెస్ఫుల్ సినిమాలు చేశాను, ఆ ధోరణి నేను చేస్తూ యాక్షన్ విల్ బీ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ. సో దట్ వే ఐ ఎంజాయ్ మోర్. యాక్షన్ ఫర్ యాక్షన్ ఏదో ఫైట్ చేస్తాను అట్లా కాకుండా, ఇఫ్ యూ సీ ద ఫిల్మ్ ద యాక్షన్ విల్ బీ ఎంబెడెడ్ ఇన్ ద స్టోరీ లైన్ అండ్ యూ విల్ సే ఓకే దిస్ ఈజ్ రిక్వైర్డ్ హియర్ అనేది ఉంటుంది. అండ్ సార్ ఈ మీరేంటే కంప్లీట్గా ఫ్యామిలీ ఆడియన్స్కి సంబంధించి బాగా అందరికీ బాగా వెల్ నోటెడ్ పర్సన్. అలాంటిది ఇప్పుడున్న జనరేషన్లో ఉన్న మారిన ట్రెండ్కి తగ్గట్టు ఇలాంటి మూవీని తీయాలని చెప్పేసి అనుకోవడం ఏమన్నా అనిపించిందా?
ఎందుకంటే అంటే నేను ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ తెలుసు కాబట్టి సో ఆ మూవీనే తీసుకొని ఒక సేఫ్ గేమ్ ఆడొచ్చు కదా అని అనుకోవచ్చు కదా. అట్లా ఫ్యామిలీ మూవీస్ కూడా ఇదివరకులాగా అంత చూడట్లేదు కదా. వై ఆల్ ద ఫ్యామిలీ హీరోస్ అండ్ లవర్ బాయ్ హీరోస్ కేమ్ డౌన్ ఇస్ బికాస్ జస్ట్ ఫ్యామిలీ సినిమాలు తీస్తే నాట్ మెనీ పీపుల్ లైక్ ఇట్ అన్లెస్ ఇట్స్ ఎక్సెప్షనలీ గుడ్. ఓకే. సో దేర్ ఇస్ నో సేఫ్ జానర్. సినిమా బాగుండాలి తప్పితే అది ఫ్యామిలీ తీస్తున్నామా, యాక్షన్ తీస్తున్నామా, థ్రిల్లర్ తీస్తున్నామా, హారర్ తీస్తున్నామా అనేది ఇట్స్ నెక్స్ట్. పీపుల్ వాంట్ టు కమ్ టు ద థియేటర్స్ టు బీ ఎంగేజ్డ్ ఫర్ 2 hours or 2.5 hours, వాట్ ఎవర్ ద టైం లైన్. అదొక్కటే వాళ్ళకు ఉంటుంది కానీ ఏ సినిమా చేస్తే బాగుంటుంది దానికి వెళ్దాం అని ఉండదు వాటి. సో ఆ కాంటెక్స్ట్లో వి థాట్ త్రిమూర్తుల్లో మంచి స్టోరీ ఉంది, మంచి స్క్రీన్ ప్లే ఉంది, అండ్ ఇట్ లక్కీలీ హ్యాస్ ఆల్ ద ఎలిమెంట్స్ వేర్ యూ కెన్ పుట్ అ సాంగ్ వేర్ ఇట్స్ రిక్వైర్డ్. ఇదివరకులాగా మొత్తం సినిమా ఫ్లోలో వెళ్తుంటే ఒక సాంగ్ పెడితే చూడట్లేదు కదా. సో వీ మేడ్ షూర్ దట్ ఒకసారి ఫ్లో స్టార్ట్ అయిపోయిన తర్వాత సాంగ్స్ అనేది లేకుండా ఆర్ కామెడీ సీన్స్ అన్నెసరీగా లేకుండా వి టుక్ కేర్ లైక్ దట్. అండ్ ప్రజెంట్ ఇప్పుడున్న ట్రెండ్కి కూడా సెట్ అయ్యేటట్టు మీ సాంగ్స్ అనేది కూడా ఈ మూవీ ద్వారా ఏమైంది ప్రజెంట్ ఇప్పుడున్న ట్రెండ్కి తగ్గట్టు వడ్డే నవీన్ గారి మూవీస్లో ఎక్స్పెక్ట్ చేసి ద మెయిన్ మ్యూజిక్, ఎందుకంటే మీరు యాక్ట్ చేసిన మూవీస్లో ద మ్యూజిక్ విల్ బి ద హైలైట్. మరి ఈ మూవీకి కూడా అంత మంచి సాంగ్స్ కుదరడానికి రీజన్స్ ఎవరు? అంటే మీరు ఏమైనా పర్టికులర్గా శ్రద్ధ ఏమైనా తీసుకున్నారా? అంటే ఐ థింక్ కళ్యాణ్ నాయక్ మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమానే కాదు, ఈవెన్ హిస్ ప్రీవియస్ మూవీస్ ఆల్వేస్ దేర్ వాజ్ అ హిట్ సాంగ్. లైక్ ఎగ్జాంపుల్ మార్తినగర్ సుబ్రహ్మణ్యంలో మేడం సార్ మేడం, దాని ముందు ఇంకో ఆల్ ఫిల్మ్స్ ఆఫ్ హిస్ హీ హ్యాస్ 1 or 2 నైస్ హిట్స్. సో ఐ గివ్ ద క్రెడిట్ టు హిమ్ ఓన్లీ బికాస్ హీఈస్ ద వన్ హూ హస్ గివెన్ ద మ్యూజిక్. కాబట్టి ఈ మూవీ మ్యూజిక్ కూడా బాగా రావడానికి కారణం ఇట్స్ హిమ్. అండ్ బ్యాక్గ్రౌండ్ రేపు సినిమా చూసినప్పుడు you'll understand he has given excellent background. So I think he has the music in him, so, and he's a new age guy, so he's able to come up with trendy songs and music. అండ్ లాస్ట్ 10 yearsలో కూడా అందరూ ఎందుకు మూవీస్ చేయట్లేదు అని ఎక్కడికి వెళ్ళినా కానీ అడిగిన సందర్భాలు బోల్డ్ అని కూడా వచ్చే ఉంటాయి. అండ్ ఈ యొక్క సర్వైవింగ్ మోడ్లోంచి మీరు బయటికి రావడానికైనా కానీ మైండ్ అండ్ హార్ట్ని స్ట్రాంగ్ చేసుకోవడానికి హౌ యూ ఓవర్కమ్ చేశారు? ఇట్ వాస్ పెయిన్ఫుల్ డెఫినెట్లీ. అడిగినప్పుడు ఎప్పుడు చేయమంటే మనకే తెలియదు కదా వాట్ టు టెల్ దెమ్. మంచి స్టోరీ వచ్చిన వాడిని ఎన్నిసార్లు అని చెప్తాం, చెప్పింది చూడాలండి, చేద్దామండి, చేద్దామండి, మనకి బాధ ఉంటుంది. పాపం అందరూ అడుగుతున్నారు, నాకు చేయాలని ఉంది బట్ కుదరట్లేదు అనేది బాధ ఉండేది. సో దాన్ని ఏం చేశారంటే ఓవర్ టైం మనమే లేదు, వీ ఓన్లీ స్టాప్ కదా, ఇఫ్ యూ వాంట్ టు డూ సంథింగ్ వీ కెన్ ఆల్వేస్ డూ అని. బట్ ఆడియన్స్కి వెళ్ళేటప్పుడు ఒక సినిమా మంచి సినిమా వెళ్తే బాగుంటుందనే ఒక ఇన్నర్ ఫీల్ ఏదైతే ఉందో అది స్ట్రాంగ్గా పెట్టుకుని ఆల్ దిస్ డజంట్ మ్యాటర్, వెన్ వీ గో విల్ గో విత్ ఎ గుడ్ స్క్రిప్ట్ అనేది ఎప్పుడు మై థాట్ ప్రాసెస్. ఓకే. అండ్ డాన్స్ పరంగా, యాక్టింగ్ పరంగా, అన్ని దానిల పరంగా సో అప్పటికి ఇప్పటికి మీలో వచ్చిన మార్పు ఏంటి? లిటిల్ మోర్ మెచ్యూరిటీ. ఓకే. బికాస్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అవనివ్వండి, ఓవర్ టైం మన మైండ్ కూడా మెచ్యూరిటీ లెవెల్స్ పెరుగుతాయి కదా. సో ఆల్ దట్ పుట్ టుగెదర్ మోర్ రిఫైన్డ్గా ఉండవచ్చు పర్ఫార్మెన్స్. అంటే అప్పట్లో మీరు ఇమ్మెచ్యూరిటీగా తీసుకున్న డిసిషన్స్ అట్లా ఏమైనా ఉన్నాయా? ఎందుకంటే అప్పటికి ఇప్పటికి మెచ్యూరిటీ మార్పు అని అన్నారు. ఇమ్మెచ్యూర్ అన్ను, బట్ మేబీ ఐ షుడ్ హ్యావ్ డన్ ఫిల్మ్స్ విచ్ ఐ థాట్ వాస్ నాట్ గోయింగ్ టు వర్క్. దట్ ఈస్ అప్పుడే థింకింగ్ ఎలా ఉండేదంటే ఒక్కోసారి వర్కౌట్ అవ్వకపోయినా కొంచెం మంచి ఇవన్నీ ఉన్నాయి కాబట్టి చేసుకుంటూ వెళ్దాం, మేబీ విల్ గెట్ సంథింగ్ బెటర్ ఆఫ్టర్ దట్ అనేది థింకింగ్ ప్రాసెస్ ఉండేది. సో దట్ డింట్ వర్క్ ఫర్ మీ. దట్ ఈస్ వన్ థింగ్ ఐ వుడ్ సే ఇస్ అ రాంగ్ స్టెప్ ఏమో మరి ఆ రోజు. సార్ మీ ఇంట్రోవర్ట్ క్యారెక్టర్ అనేది కూడా సో మీకు ఇన్ని సంవత్సరాలుగా గ్యాప్ రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చా? ఇంట్రోవర్ట్కి దానికి సంబంధం లేదు. బికాస్ మెయిన్ రీజన్ ఐ సీ ఇస్ ఫ్యామిలీ ఫిల్మ్స్ ఎప్పుడైతే తగ్గినాయో మా ఫ్యామిలీ హీరోస్ అందరికి కూడా అదే టైంలో ఫిల్మ్స్ కమ్ డౌన్. ఎవరైనా మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి. అండ్ ఈవెన్ రొమాంటిక్ హీరోస్ చేసిన వాళ్ళు కూడా ఆఫ్టర్ 3-4 ఫిల్మ్స్ వాళ్ళ కెరియర్ కమ్స్. సో యూ నీడ్ టు ఫైండ్ అ న్యూ పాత్ వేర్ యూ కెన్ సస్టైన్ ఆర్ యూ షుడ్ డూ మూవీస్. ఎనీ మూవీ యూ డూ షుడ్ బి గుడ్ స్టాండర్డ్ క్వాలిటీ అండ్ స్టోరీ లైన్స్ ఉండాలి. అది అన్ని టైమ్స్ పాసిబిలిటీ ఉంది కదా. నో మ్యాటర్ హౌ మచ్ హార్డ్ యూ ట్రై టు మేక్ అ గుడ్ స్టోరీ, సమ్ టైమ్స్ ఇట్ వర్క్, సమ్ టైమ్స్ ఇట్ డజంట్ వర్క్. సో గుడ్ మూవీస్కి వెళ్తాము, మన జానర్స్ ఎన్నుకోవటము. అండ్ సో మీ తర్వాత జనరేషన్ జిష్ణు, మరి జిష్ణుని ఎటువైపు రానిచ్చేద్దాం అనుకుంటున్నారు? దట్ ఐ థింక్ హీ హ్యాస్ టు
think about what he wants to do, and whatever he wants to do, he should pursue. అంటే మీ సైడ్ నుంచి ప్రబల్యం అనేది లేదా అంటే ఇండస్ట్రీ సైడ్కి రావడానికి కానీ అట్లా ఏం లేదు. I don't want to bring anybody because I want to bring. If they have the interest and he wants to pursue, he should work hard, he should be trained for it, he should అట్లా రావాలనుకుంటే. Or if he wants to do business or he wants to work somewhere, it's depends on what kind of a life he wants. ఓకే. Yeah. అండ్ కమింగ్ టు డాడ్, సో ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోస్ని కానీ పెద్ద పెద్ద హీరోస్తో కూడా టాప్ మూవీస్ ఇండస్ట్రీకి అందించిన పర్సన్. మరి ఆయన ప్రొడ్యూసింగ్ స్కిల్స్ కానీ దగ్గరుండి మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు కదా, సో ఆ స్కిల్స్ ఏమన్నా కానీ ఈ మూవీ ద్వారా ఏమన్నా ఉపయోగపడాయి అనుకోవచ్చా? Definitely, see, subconsciously, because I've grown seeing him work and his films and filmography, తెలియకుండా that's always going to be there in the back of my head. His way of handling things or way of production values, అవన్నీ ఉంటాయి కదా మైండ్లో. సో దట్ ఈస్ ఆటోమేటిక్లీ ఇట్స్ వితౌట్ సేయింగ్ ఇట్ కమ్స్. అంటే డాడ్ అంటే నిర్మిస్తున్న ఆ మూవీస్లలో మీరు ఎప్పుడైనా కానీ సెట్స్కి వెళ్ళడము ఏదైనా పర్టికులర్ మూవీ తక్కువ. టిల్ ఐ వాజ్ హ్యాడ్ ఫినిష్డ్ మై ఇంజనీరింగ్ తక్కువే వెళ్తాం. ఆ తర్వాత కొంచెం బాగా. ఏ మూవీకి వెళ్ళారు సార్? అన్ని మూవీస్కి వెళ్ళాను. ఫస్ట్ అప్పుడు ఫిల్మ్స్ కూడా వెళ్ళాను కానీ 1-2 times వెళ్ళేవాళ్ళం సెట్స్కి. అట్లా ఎక్స్టెన్సివ్గా అక్కడ ఉండి నేర్చుకునే టైప్. నేను ప్రాపర్గా సెట్స్కి వెళ్ళటం మొదలైంది మా సినిమా కర్ణ అని తమిళ్లో తీసి నాన్నగారు. అప్పటి నుంచి ఐ స్టార్టెడ్ గోయింగ్ బికాజ్ ఐ వాజ్ ఆల్సో వాంటింగ్ టు యాక్ట్ కాబట్టి ఎక్స్పీరియన్స్ ఎట్లా ఉంటుంది అక్కడి నుంచి. ఓ నాన్నగారు ప్రొడ్యూస్ చేసిన మూవీస్లలో సో మీకు బాగా నచ్చిన మూవీ? 2 ఉన్నాయి, కటకాల రుద్రయ్య, బొబ్బిలి. ఎందుకు సార్ పర్టికులర్గా రెండండి? బికాజ్ ఐ థింక్ ద స్క్రిప్ట్స్ అండ్ ద డైలాగ్స్ అండ్ action sequences, everything fell together in those 2 films. Yeah. And they were path-breaking films kada. కృష్ణంరాజు గారితో ఎన్ని మూవీస్, so many movies, good films. అంటే డాడ్ డైరెక్షన్ అనేది కూడా చేశారు కదా? ఇప్పుడు డైరెక్షన్ ఇఫ్ గూగుల్ తల్లి రాంగ్ ఇచ్చింది సార్, సారీ సార్. యా. అండ్ కమింగ్ టు థింగ్స్, మీరు స్క్రిప్ట్ సెలెక్షన్స్లో మెయిన్గా చేసిన మిస్టేక్స్, సో దాన్ని మార్చుకొని నెక్స్ట్ మూవీలలో ద పాజిటివ్ అనేది ఏదన్నా ఉన్నిందా మీ ఫిల్మోగ్రఫీలో? లేదు, సెలెక్షన్లో మిస్టేక్ ఏం లేదు. వచ్చిన వాటిల్లో తెలుసు కొన్ని వర్క్ అవుతాయి అని, కొన్ని వర్కౌట్ అవ్వవు అని తెలుసు. ఇన్ బిట్వీన్ మనకు తెలియనిది కొన్ని ఉంటాయి ఫిల్మ్స్. వర్క్ అవని కూడా చేయడం అనేది ఇట్స్ అ మిస్టేక్. ఓకే. దాని తప్పితే నథింగ్ ఎల్స్. మీకు హీరో వాళ్ళని ఎప్పుడు అనిపించింది సార్ అసలు? అది చిన్నప్పటి నుంచి ఉండింది అనమాట, ఇన్బిల్ట్గా ఉండింది. బట్ పాసిబిలిటీ ఉందా లేదా అనేది టిల్ ఐ కేమ్ టు వన్ ఏజ్ ఉంది ఐ వాజ్ ఏబుల్ టు ఎక్స్ప్రెస్. కానీ మీరు తీసిన మూవీస్ అన్నీ కూడా ప్రేక్షకుల మనసులో కూడా ఇంత లోతుగా వెళ్ళిపోయానని ఈ మధ్యకాలంలో ఎప్పుడు అనిపించింది సార్ మీకు? ఈ 10 years కూడా చేయకుండా ఉన్నా కూడా ఆల్వేస్ ఎక్కడో దగ్గర తెలుగు ఆడియన్స్ ఆల్వేస్ స్టార్ట్ రిమైండింగ్ ఎవ్రీబడి దట్ వేర్ ఈజ్ వడ్డే నవీన్, వేర్ ఈజ్ వడ్డే. సోషల్ మీడియా అవనివ్వండి, లేకపోతే ప్రెస్ అవనివ్వండి, ప్రింట్ మీడియా అవనివ్వండి. సో అంత 10 years యూ షుడ్ ఫర్గెట్ కదా జనరలీ. అట్లా కాకుండా ఇవాళ ఎవ్రీబడి ఈజ్ స్టిల్ రిమెంబరింగ్ దోస్ అండ్ ఫీలింగ్ గుడ్ అబౌట్ ఇట్ అండ్ ఫీలింగ్ నాస్టాలజిక్ అబౌట్ ఇట్ అంటే ఇట్ మస్ట్ హ్యావ్ క్రియేటెడ్ అ డీప్ ఇంపాక్ట్ కదా, టు స్టే ఇన్ యువర్ హార్ట్ సో దట్ యు ఆర్ ఎక్స్ప్రెసింగ్ ఇట్ టుడే ఆర్ ఇన్ ఆల్ దీస్ ఇయర్స్. ఈ మధ్యకాలంలో తెలుగు ఇండస్ట్రీలో ఒక ట్రెండ్ అనేది నడుస్తుంది కదా సార్, ఏంటంటే గ్యాప్ వచ్చిన తర్వాత మళ్ళీ ఆ యాక్టర్స్ ఎవరన్నా కానీ మళ్ళీ రీఇంట్రడ్యూస్ టైప్లలో సపోర్టింగ్ కైండ్ ఆఫ్ యాక్టర్స్ కానీ సపోర్టింగ్ ఆ టైప్ ఆఫ్ పెద్ద మూవీస్ నుంచి మీకు కాల్ కానీ లేకపోతే యాక్ట్ చేయమని ఆఫర్స్ రావడం అట్లాంటివి వచ్చినాయి ఇంత ముందు కూడా. ఇప్పుడు లైక్ ఐ సెడ్ అటాక్ ఫిల్మ్లో ఇట్ వాజ్ సచ్ అన్ ఆఫర్. ఇట్స్ నాట్ దట్ ఐ డిడ్ంట్ వాంట్ టు డూ. ద పాయింట్ ఇస్ దాంట్లో సబ్స్టెన్స్ ఉంటే దెన్ ఐ వుడ్ ఎంజాయ్ డూయింగ్. ఊరినే ఒక క్యారెక్టర్ లాగా ఉన్న ఫర్ ద సేక్ ఆఫ్ నవీన్ గడిపి ఇట్ డజంట్ appeal కదా. The character should be strong. Then I have no hesitation. ఓకే. అంటే ఆర్జీబీ గారు చెప్పిన మాట వల్లే సో మీరు ఈ 10 years గ్యాప్ తీసుకున్నారని సోషల్ మీడియాలో ప్రజెంట్ బాగా వినిపిస్తూ ఉంది. సో ఆయన చెప్పిన మాటల వల్ల కాదు, నాలో అప్పటికే ఉంది ఆ థింక్ ప్రాసెస్. ఆయన అప్పుడు అన్న మాటలు కూడా కొంచెం నేను అనుకున్నది కరెక్ట్ కదా అని ఇట్ వాజ్ రీఎన్ఫోర్స్డ్ వాట్ ఐ వాజ్ థింకింగ్. ఓకే. అంతేగాని ఆయన చెప్పిన అంటే ఎందుకంటే సోషల్ మీడియాలో అట్లా వస్తుంది. అంటే అప్పుడు ఉండడం అంటే సో ఆ రోజుల్లో మనకు ఏదైనా ప్రమోషన్ అన్నా కానీ టీవీలో జస్ట్ ట్రైలరు అది వేసేసి అంటే తర్వాత ఒక ఇంటర్వ్యూ ఇచ్చేసి అయిపోతాం. కాకపోతే ఇన్ని యూట్యూబ్ ఛానల్స్ కానీ సో దానిలలో ఎక్కడైనా
థంబ్నెయిల్స్ విషయంలో మీరు బాధపడిన సందర్భం కానీ ఏదన్నా ఉండిందా సార్? లేదు, అట్లా ఏం బాధపడినా. ఐ అండర్స్టాండ్ దేర్ పాయింట్ ఆఫ్ వ్యూ. దే వాంట్ టు సెల్ దేర్ ప్రోడక్ట్ కదా, అది క్లిప్ అవ్వచ్చు, వాడెవర్ దే ఛానల్ అవ్వచ్చు. అంతా ఏమి హార్ట్కి తీసుకునేది లేదు. ఇట్స్ ఓకే, లిటిల్ అక్కడక్కడ జరుగుతూ ఉంటాయి కదా, ఇట్స్ ఫైన్. అండ్ ఆర్ యూ ఏ స్పిరిచువల్ పర్సన్? స్పిరిచువల్, యా, మేబీ ఇన్హెరెంట్లీ, నాట్ అవుట్వర్డ్లీ. అవుట్వర్డ్లీ అంటే కూర్చుని మెడిటేషన్ చేయటం ఇట్లాంటివి లేవు. ఇఫ్ యూ థింకింగ్ స్పిరిచువాలిటీ అంటే ఐఎమ్ మోస్ట్లీ ఇన్ ద ప్రెజెంట్ అనమాట. సో దట్స్ వేర్ మై స్పిరిచువాలిటీ ఇస్. ఎందుకు ఈ క్వశ్చన్ అడిగానంటే సార్, ఇంతటి సిచ్యువేషన్ని కూడా మీరు కామ్గా హ్యాండిల్ చేస్తూ పెయిన్ని కూడా భరిస్తూ హౌ యూ ఓవర్కమ్ అంటే దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ ఉంటేనే. ఇట్స్ వెరీ టఫ్, ఇట్స్ నాట్ ఈజీ. అండ్ ఆ మెంటాలిటీ, ఐ థింక్ ఐ వాజ్ బార్న్ విత్ దట్ కైండ్ ఆఫ్ మెంటాలిటీ. అంటే ఉంటుంది కదా, టు ఫేస్ సంథింగ్ యూ విల్ ఆల్వేస్ హ్యావ్ సంథింగ్ ఇన్ హ్యాండ్ అని. మేబీ ఐ వాజ్ ఆల్రెడీ ప్లాన్ వాజ్ దట్ ఐ విల్ ఫేస్ దిస్, సో దెన్ హీ మేడ్ మీ లైక్ దట్. సో కానీ మిమ్మల్ని సో స్వీట్ అనే ఇండస్ట్రీలో ఎందుకంటారు, ఇప్పుడు మాట్లాడుతుంటేనే అర్థమవుతుంది సార్. అండ్ మీరు యాక్ట్ చేసిన మూవీస్లలో మహేశ్వరి గారితో 2 మూవీస్ చేశారు కదా. సో ఆ 2 మూవీస్ కూడా ఇట్ వాస్ ఏ గుడ్ బ్లాక్ బస్టర్స్. సో ఆ తర్వాత మహేశ్వరి గారితో మాట్లాడడం కానీ, సో ఎప్పుడైనా కలిసి ఐ కీప్ మీటింగ్ హర్. మొన్న మధ్య కూడా వి స్పోక్ ఆన్ కాల్. ఆవిడ ఏదన్నా సినిమాలు కానీ ఏమన్నా ప్రివ్యూస్ వేస్తున్నా షీ కాల్ మీ. షీఈస్ క్లోజ్ టు జాన్వి ఇట్లాంటివి కదా. అండ్ అట్లాగే మేము కూడా ఏదైనా ఫ్యామిలీ ఫంక్షన్ ఉన్నా ఇట్లా వి కాల్ హర్. వి మీట్ లైక్ దట్, నాట్ ఫ్రీక్వెంట్లీ బట్ వన్స్ ఇన్ వైల్. ఓకే. అంటే మీ ఎరాలో కంప్లీట్గా ఉన్న ఫ్యామిలీ హీరోస్ కానీ, సో యాక్టర్స్ అట్లాంటి వాళ్ళు మళ్ళీ ఇప్పుడు అగైన్ దే ఆర్ రీఇన్వెంటింగ్ దెమ్ లైక్ దిస్ అని అన్నీ చూసినప్పుడు మీకు ఏమనిపించింది సార్? ఐ ఫీల్ నైస్ పాపం, దే డిజర్వ్ ఇట్ అనిపిస్తుంది. దే హ్యావ్ టు రీఇన్వెంట్ అండ్ దే హ్యావ్ టు డూ వాట్ దే వాంట్ కదా, ఎవరికైనా కూడా. లైక్ ఐఎమ్ ఆల్సో రీఇన్వెంటింగ్ మై సెల్ఫ్ ఇన్ అ డిఫరెంట్ వే మేబీ, బట్ డెఫినెట్లీ ఐఎమ్ గివింగ్ మై ట్రై కదా. ఇట్స్ ఆల్వేస్ గుడ్. ఐఎమ్ హ్యాపీ ఫర్ దట్. అండ్ ఆల్సో యాజ్ ఎ హీరోగానే యూ విల్ కంటిన్యూ ఆర్ వాట్? See, there is no fixed or defined as a hero కానీ, బట్ ఐ వుడ్ ప్రిఫర్. ఓకే. బట్ ఈ హీరోగా చేస్తూ ఉన్నప్పుడు కూడా మంచి క్యారెక్టర్ ఏదైనా వచ్చింది, ఇట్స్ రియల్లీ లైక్ సూపర్బ్ అన్నప్పుడు ఐ కెన్ డూ దట్ ఆల్సో. ఐఎమ్ అన్ యాక్టర్ కదా, ఐ కెన్ డూ దట్, ఐ కెన్ డూ దిస్. అండ్ ఆల్సో పాన్ ఇండియా మూవీస్ రీసెంట్ టైమ్స్లో చాలా చూస్తున్నాం కదా సార్. ఆ మూవీస్లలో మీకు బాగా నచ్చిన మూవీ పర్టికులర్గా ఈ కైండ్ ఆఫ్ ది మనం కూడా ఒకటి చెయ్యాలి, సో ఇండస్ట్రీకి మన వంతు పాత్రగా ఇవ్వాలి అని అనుకుని అనిపించింది ఏదన్నా? See, I don't want to say pan India because that should happen. We can't make it happen. We can do nice films. For example, Pushpa. Okay. They did their attempt. I don't think they thought it would be a pan India film till it became. So I like stories like Pushpa, Rangasthalam, or Peddi story and then but Peddi Lanti, which are story based. పెద్ద చూడలేదు నేను, సో బట్ ఐ షుడ్ సైట్ దట్ ఎగ్జాంపుల్ విచ్ ఆర్ స్టోరీ బేస్డ్ క్యారెక్టర్. చిరంజీవి గారిది శంకర్ వరప్రసాద్, దాంట్లో క్యారెక్టర్ చూస్తే చిరంజీవి గారి కంటే కూడా క్యారెక్టర్ కదా క్యారెక్టర్. సో ఐ లైక్ దట్ దోస్ కైండ్ ఆఫ్ ఫిల్మ్స్. నైస్ సార్. అండ్ మీరు యాక్ట్ చేసిన మూవీస్లో కొన్ని చెప్తాను, పర్టికులర్గా అవే సెలెక్ట్ చేసుకోండి సార్. కోరుకున్న ప్రియుడు, పెళ్ళి. ఆ రెండిట్లో ఏదైనా? పెళ్ళి. పెళ్ళి ఎందుకని? ఇట్ హ్యాడ్ మోర్ డిఫైన్డ్ స్క్రిప్ట్ అండ్ నా పాట ఐ లైక్ దట్ సాంగ్ జాబిలం. సో వన్ ఆఫ్ మై ఫేవరెట్ సాంగ్స్. సో అంతే. పెళ్ళి బాగున్నారా? పెళ్ళి బాగున్నారా? నో నాట్ బాగున్నారు. పెళ్ళి బాగున్నారు ఎందుకు? బాగున్నారా కూడా ఒక పాయింట్ ఆఫ్ ఇదిలో ఇట్స్ నాట్ అ కంప్లీట్ స్టోరీ అనిపించింది సమ్వే. అండ్ కమింగ్ టు మీ ఫిలిమ్స్లలో, సో మెయిన్గా మ్యూజిక్ అంత క్లిక్ అవ్వడానికి కానీ, సో ఈ రీజన్ ఏంటి సార్ బిహైండ్? అందరికీ అనిపిస్తూ ఉంటుంది అరే నవీన్ గారి మూవీస్ అని. లక్. మీరు నమ్ముతారా లక్ని? లక్ అంటే ఎందుకు నమ్ముతాను? నమ్మటం అని కాదు, దట్స్ నాట్ మై ఎఫర్ట్ కదా. ఇట్స్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్ వాట్ దే డిడ్. సో దే గాట్ ద మ్యూజిక్. ఐ వాజ్ నాట్ ఈవెన్ సిట్టింగ్ ఇన్ వన్ మ్యూజిక్ సిట్టింగ్ ఆల్సో. సో హౌ కెన్ ఐ క్లెయిమ్ ఇట్స్ టు బీ మైన్? ఓకే, ఇట్స్ జస్ట్ సో హ్యాపెండ్ కదా. సో దట్ ఈస్ లక్. అంటే ప్రజెంట్ ఇండస్ట్రీలో సో ఒక మూవీని ప్రొడ్యూస్ చేసి రిలీజ్ చేయాలి అంటే కొంచెం కష్టము, యాజ్ ఏ నిర్మాతలకు కూడా ఒక కష్టకాలం నడుస్తుంది అని చెప్పేసి అంటున్నారు కదా. సో యాజ్ ఎ ప్రొడ్యూసర్గా మీరు ఛార్జ్ తీసుకొని మరి ముందుకు వెళ్తున్న టైంలో ఇట్లాంటి డిఫికల్టీస్ చూస్తున్నప్పుడు ఏమనిపించింది సార్?
కొంచెం బాధగానే ఉంటుంది బికాస్ అంత స్ట్రెయిన్ అనేది ప్రొడ్యూసర్స్ మీద పడకూడదు. నా ఫీలింగ్ అయితే వీ షుడ్ బి అ పార్ట్ ఆఫ్ ప్రొడ్యూసర్స్ టీమ్. లైక్ We should all contribute or distribute the risk factor amongst all of us, whoever is in the film. Not producer shouldn't be the one and only who is like taking the risk అని నాకు అనిపిస్తుంది. ఓకే, మరి ఈ మూవీ పరంగా అయితే ఎలా ఎంటర్టైన్ చేయబోతుంది అనుకోవచ్చు? ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల్లో వీఆర్ బేసింగ్ ఆన్ ద క్యారెక్టర్ అండ్ త్రూ దట్ ద స్టోరీ లైన్ అండ్ ద స్క్రీన్ ప్లే ఇంట్రెస్టింగ్గా యూ హ్యావ్ అ నైస్ వాచ్ అనేది is our feeling, and climax will give you that required rush అని అనుకుంటున్నాం. సో మేము అనుకున్నది కనుక ఆడియన్స్లో ట్రాన్స్ఫర్ అయితే కనుక నైస్. అండ్ సో అప్పటి హీరోయిన్స్కి ఇప్పటి హీరోయిన్స్కి మీరు యాక్ట్ చేశారు కాబట్టి సో డిఫరెన్స్ ఏమని కనిపిస్తుంది సార్? డిఫరెన్స్ ఏం లేదు, హీరోయిన్ హీరోయిన్ అట్లయితే మన మహేశ్వరి గారు, రాశి సింగ్. Maheshwari was more reserved కాబట్టి Rashi is more friendly. So both have their own charm. Still both of us ఆవిడ ఫ్రెండ్ and నాకు ఈవిడ ఫ్రెండ్. So can't choose but different planes. అండ్ ఇండస్ట్రీ పరంగా మీ ఫ్రెండ్ అంటే ఎవరు చెప్తారు సార్? ఇండస్ట్రీ పరంగా ఫ్రెండ్ అన్నాను కానీ కొంచెం who I like, who also to some extent, I don't know how much extent, but to some extent shows some love, and చిరంజీవి గారు అని మా చిరంజీవి గారు కూడా మీకు బాగా సపోర్ట్ చేయడం కానీ బాగా సపోర్ట్ అనేది వాడకూడదు బికాస్ వితౌట్ హిస్ పర్మిషన్ ఐ డోంట్ థింక్ ఐ షుడ్ సే దట్, బట్ హీఈస్ నైస్ టు మీ ఆల్ ద టైమ్. సార్ ఇప్పుడున్న టాప్ హీరోస్లలో మన తెలుగు ఇండస్ట్రీలో పాన్ ఇండియా వైజ్ వెళ్తున్న వాళ్ళలో సో మీకు బాగా నచ్చిన వారు? చాలామంది ఉన్నారు. ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ గారు, అల్లు అర్జున్. All of them are doing really well and I am amazed with their work. సో నైస్. అండ్ ఈ మంత్లో అయితే మన అందరం కూడా వెయిట్ చేస్తుంది ఆఫ్టర్ పెద్ది అంటే ట్రాన్స్ఫర్ త్రిమూర్తుల గురించే. June 19th. Yeah. మళ్ళీ మిమ్మల్ని ఒకసారి ఎలా వెండితెర మీద చూడడం, ఇలాగే రెగ్యులర్గా చూడాలని వీఆర్ వెయిటింగ్ సార్. I also want to do nice films and continue this journey with exceptional films and only let us see audience but we'll see how it works. Yeah. ఇంకోసారి ప్లీజ్ మీరు సస్పెన్షన్ కానీ ట్రాన్స్ఫర్ కానీ అట్లాంటివి వద్దు సార్, మన తెలుగు ఇండస్ట్రీ నుంచి వద్దు. Yeah, I'll try my best. Yeah, please do a beautiful films. ఇలాంటి మెమరీస్ ఇవ్వాలని కూడా మనస్ఫూర్తిగా. Sure, థ్యాంక్ యూ సో మచ్ సార్. Thank you.